అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు విలేజ్ వీడియోస్ పెడుతున్నాను కదా, విలేజ్ వీడియోస్లో ఇదొక వీడియో అనమాట. మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఏం చేస్తున్నారా వీళ్ళంతా అన్నట్టుగా ఇటైతే వచ్చానమాట. వీళ్ళంతా అంటే ఎక్కువేమి ఉండరండి అక్కడ. అత్తయ్య మావయ్య ఇద్దరే ఉంటారు. అమ్మాయిలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు వేరే ఊర్లలో ఉన్నారు. కొడుకు అనమాట, కొడుకు కూడా పెళ్ళై వాళ్ళు కూడా వేరే, అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. సో వీళ్ళిద్దరే ఇక్కడ ఉంటారనమాట. మా చిన్న మావయ్య వాళ్ళతో మాకు కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ. ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య ఉన్నన్ని రోజులు, ఇప్పుడు అయితే లేరు వాళ్ళు, ఉన్నన్ని రోజులైతే వీళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు అనమాట. సో అలా మాకు చిన్నప్పటి నుంచి హాలిడేస్ అలా ఉన్నా కూడా, స్కూల్స్కి హాలిడేస్, కాలేజెస్కి హాలిడేస్ ఉన్నప్పుడైతే మేము చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి ఎక్కువ రావడం మాకు అలవాటు అనమాట. సో అందుకని చాలా ఫ్రీడమ్ ఇక్కడ మాకు. సో ఏం చేస్తున్నారా అన్నట్టుగా ఇటైతే వచ్చి చూస్తే, అసలు ఎందుకు వచ్చాను అంటే, మా దేవాంశ్ గాడికి మిట్ట మధ్యాహ్నం పాలు తాగాలనిపించింది, బూస్ట్ పాలు. వాడు వచ్చేసి బూస్ట్ కోసం అని అడిగితే, విలేజ్ కదా పల్లెటూరు. సో చిన్న మావయ్య వచ్చేసి ఇక్కడ షాప్ పెట్టుకున్నారనమాట, చిన్న బడ్డీ కొట్టు, ఊర్లలో బడ్డీ కొట్లు ఉంటాయి కదా. సో అక్కడికైతే వచ్చామన్నమాట బూస్ట్ ప్యాకెట్ కోసం. ఏం చేస్తున్నారు అన్నట్టుగా షాప్ అయితే క్లోజ్ ఉండేసరికి ఏం చేస్తున్నారని ఇంట్లోకి వెనక సైడ్ పెరట్లోకి అయితే వచ్చారనమాట. వచ్చి చూస్తే ఇక్కడ చింతకాయలు మనిషిని పెట్టించి తెంపించుకుంటున్నారనమాట. సో మా మామయ్య వాళ్ళ ఇల్లు, వాళ్ళ చెట్లు, పెరట్లో ఉన్న మొక్కలు అనమాట. సో ఇది మీకు చూపిద్దామని అయితే ఈ చిన్న వీడియో అయితే చేశాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.